హలో అందరికీ వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియో ఏంటి అంటే ఆల్మోస్ట్ ఒక 5 months అయిపోయింది నేను ఛానల్ క్రియేట్ చేసి. సో ఇప్పుడు వచ్చేసి 25.5K సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేసారు. సో ఇప్పటి వరకు నా గురించి మీకున్న క్వశ్చన్స్ చాలానే ఉంటాయి. సో నా గురించి నేను ఎప్పుడు నా ఇంట్రొడక్షన్ వీడియో నేను ఎప్పుడు చేయలేదు. నేను ఇంత చేసేసానంటే ఆల్మోస్ట్ ఒక 10 questions వరకు ఆన్సర్ ఇచ్చేసాక చూసుకుంటే వీడియో ఆన్ చేయలేదు. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ప్రతి వీడియో కింద కొన్ని క్వశ్చన్స్ అయితే నా గురించి అడుగుతారు, లైక్ మీరు ఏం చేస్తారు ఏంటి ఇవన్నీ. వాటికన్నిటికీ నేను ప్రతి వీడియోలో ఆన్సర్ ఇవ్వలేను కాబట్టి ఈ వీడియో మీకు ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను. చాలా మందికి నా గురించి ఉన్న క్వశ్చన్స్ ఏంటి అంటే మీ ప్రాపర్ ఎక్కడ, మీ నేమ్ ఏంటి, మీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, ఇలాంటివన్నీ అనమాట. వీటికన్నిటికీ నేను క్లియర్గా మీకు ఇప్పుడు ఆన్సర్ ఇస్తాను. సో నా పేరు వచ్చేసి ప్రగతి దండే అనమాట. ప్రగతి నా పేరు. సో నేను వచ్చేసి నా ప్రాపర్ ఆంధ్ర రాయలసీమ, నేను ఉండేది వచ్చేసి హైదరాబాద్. సో నా ప్రొఫెషన్ వచ్చేసి ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్. నా బీటెక్ అయిపోయింది. సో బీటెక్లో ఉన్నప్పుడే నేను నా మేకప్ నేర్చుకొని తర్వాత నేను మేకప్ సైడ్ వచ్చేసాను అనమాట. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే అక్క అబౌట్ యువర్ మేకప్ జర్నీ అంట. సో నా మేకప్ జర్నీ గురించి చాలా క్వశ్చన్సే వచ్చాయి. లైక్ మీ మేకప్ ఎక్కడ నేర్చుకున్నారు, కోర్స్ ఎంత ప్రైస్ అయింది, కెరియర్ ఎట్లా ఉంటుంది, మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, చాలా క్వశ్చన్సే ఉన్నాయి. సో వాటన్నిటికీ నేను నెక్స్ట్ వీడియోనే యాక్చువల్లీ ఇక్కడ రాసుకున్నాను కూడా, మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేయాలని. సో నెక్స్ట్ వీడియోనే అది వస్తుంది. దాంట్లో ఫుల్ నా మేకప్ గురించి మొత్తం, నా జర్నీ గురించి, నా కెరియర్ గురించి ఫుల్ డీటెయిల్గా మీకు వీడియో అయితే చేస్తాను. మీకు కూడా మంచిగా హెల్ప్ అవుతుంది. సో అదనమాట. నెక్స్ట్ వీడియోలో నేను డెఫినెట్లీ నా జర్నీ గురించి మొత్తం నేను వీడియో చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మీ స్పెక్స్ గురించి చెప్పండి, సైట్ ఆర్ హెడేకా లేకపోతే స్టైలిష్గా. సో ఈ క్వశ్చన్ చాలామంది అడిగారు చాలా వీడియోస్ కింద. సో ఏంటి అంటే నాకు అస్సలు స్పెక్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. నాకు మంచిగా నా కళ్ళకి మంచిగా మేకప్ చేసుకోవాలి, ఐలైనర్ పెట్టుకోవాలి, ఇట్లనే ఉంటుంది. బట్ నాకు సైట్ అనమాట. ఇప్పుడు కూడా పక్కనే పెట్టుకున్నాను స్పెక్స్. నాకు అంత క్లియర్గా కూడా కనిపించదు. సో ఇవన్నమాట నా స్పెక్స్. లెన్స్ కార్ట్లో తీసుకున్నాను. సో రింగ్ లైట్ దీంట్లో పడుతుంది కాబట్టి బాగా కనిపించట్లేదు. సో నాకు సైట్ ఉంది. నాకు స్టైలిష్కి దానికి నేను అంత స్పెక్స్ పెట్టుకునే అంత ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు. సో సైట్ వల్ల పెట్టుకోక తప్పట్లేదు కాబట్టి పెట్టుకుంటున్నాను. హెడేక్ కూడా ఏముండదు. సో ఆ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్. సో హెడేక్ కూడా ఏం లేదు, నాకు సైట్కే అనమాట స్పెక్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు లవర్ ఉన్నారా అండి అంట. సో ఎవరో మా ఫ్రెండ్స్ ఎవరో ఒకరు పెట్టుంటారు ఈ పిచ్చి క్వశ్చన్స్ అన్నీ. సో అసలు ఏమన్నా క్వశ్చన్ ఇది? పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉండి మీరు ఇలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు, అసలు స్కిప్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రతిభ అక్క ఎలా ఉంది సిస్ అంట. ప్రతిభ అంటే చాలామందికి తెలుసు, నా సిస్టర్. సో ప్రతిభ చాలా బాగుంది. నా వీడియోస్లలో కూడా చాలా చోట్ల చూసుంటారు. సో మీకే తెలిసిపోద్ది ఎట్లా ఉంది ఏమి అని. సో ప్రతిభ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీ హాఫ్ సారీ ఎక్కడ తీసుకున్నారు. సో ఈ వీడియో లైక్ ఈ క్వశ్చన్స్ అడిగిన హాఫ్ సారీ అనుకుంటా. ఆ వీడియోలోనే నేను హాఫ్ సారీ వేసుకున్నాను. సో ఆ హాఫ్ సారీ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో కూడా చెప్తాను. అన్ని నెక్స్ట్ వీడియో అంటారు ఏంటి అని అనుకోవద్దండి. సో దాని గురించి నేను యాక్చువల్లీ ఫుల్ క్లియర్ వీడియో చేసి పెట్టాను అనమాట. సో ఏంటి అంటే ఆ హాఫ్ సారీ నేనే కస్టమైజ్ చేసుకున్నాను. సో అదొకటి తీసుకొని అన్ని మ్యాచ్ చేసుకొని నేనే కస్టమైజ్ చేయించుకున్నాను. మా మమ్మీయే స్టిచ్ చేశారనమాట ఆ హాఫ్ సారీ గురించి. సో అది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గివ్ అవే ఏమి ఇస్తారు అని అడిగారు. గివ్ అవే గురించి చాలా క్వశ్చన్సే వస్తున్నాయి. సో డెఫినెట్లీ మీరు అడగడంలో కూడా తప్పలేదు, ఎందుకంటే 25K సబ్స్క్రైబర్స్ వచ్చాక గివ్ అవే మనం చెప్పాం కాబట్టి ఇచ్చేయాలి. బట్ ఎందుకు టైం పడుతోంది అంటే నా బర్త్డే ఉందన్నమాట June 5th. సో అప్పటికి ప్లాన్ చేస్తున్నాను నేను గివ్ అవే ఆ టైంలో ఇద్దాము బాగుంటుంది అని చెప్పి. సో అందుకని చెప్పి కొంచెం టైం తీసుకున్నాను అంతే. సో ఏమి ఇస్తున్నారు అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ చెప్పాను కదా. టీనేజర్స్కి చాలామంది నా టీనేజర్సే చూస్తున్నారు. సో వాళ్ళకి స్కిన్ కేర్ అనేవి చాలా ఇంపార్టెంట్, చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ వాళ్ళ ఇంట్లో కూడా చాలామంది చిన్నపిల్లలకి ఎందుకు స్కిన్ కేర్ అవి ఇవి అని అంటారు కదా. సో వాళ్ళు కొనుక్కోలేకపోతున్నారు కాబట్టి నేను స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఒక 3 మెంబర్స్కి ఇద్దాము అని అనుకున్నాను. సో గివ్ అవే ఏమి ఇస్తారు అంటే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఇస్తాను.
కామన్ క్వశ్చన్స్ నైస్ అక్క, హాయ్ అక్క అవన్నీ స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హాయ్ అక్క మీ బెస్ట్ ఫ్రెండ్ నేమ్ అంట. సో నాకు బెస్ట్ ఫ్రెండ్స్ చాలా మందే ఉన్నారు, బట్ పిక్ చేసుకోవాలి అని అంటే నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో అందరూ చూస్తారు. నేను ఒకవేళ నా బెస్ట్ ఫ్రెండ్ ఒకరు ఇద్దరు అని చెప్పాను అనుకో, మిగతా అందరూ నా మీద పగబట్టేస్తారనమాట. సో నా బెస్ట్ ఫ్రెండ్స్ చాలా మందే ఉన్నారు, జోష్న, చరిత, మౌన, అర్షియా, ఇంకా చాలా మంది ఉన్నారు, యావిని. సో వీళ్ళందరూ నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కంగ్రాచులేషన్స్ అక్క 25Kకి, వెయిటింగ్ ఫర్ 50K అక్క, ఆల్ ద బెస్ట్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. లైక్ నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు 25K ఇంత తొందరగా వస్తారు అని. నేను కూడా వెయిటింగ్ అనమాట 50Kకి, 100Kకి. సో డెఫినెట్లీ ఉంటుంది కదా, ఆశ ఎవరికి ఉండదు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. సూన్ మనం మంచి మంచి వీడియోస్ చేసి నేను 50K తొందరలో తెచ్చుకుంటాను. కంగ్రాచులేషన్స్ అక్క 25K అవన్నీ ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఆ క్వశ్చన్స్ అన్నిటికీ. సో నెక్స్ట్ వచ్చేసి యు ఆర్ టూ క్యూట్. యా థ్యాంక్ యూ, యు ఆర్ టూ క్యూట్ అని పెట్టారు. ఈ క్వశ్చన్ నేను స్కిప్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇలాంటివి మనకు కాంప్లిమెంట్స్ ఇచ్చింది ఎందుకు స్కిప్ చేయాలి చెప్పండి. సో అందుకని చెప్పి నేను క్యూట్ అంట. సో థ్యాంక్ యూ. ఈ క్వశ్చన్ కూడా నాకు చాలా వీడియోస్లో అడుగుతున్నారు, మీ హెయిర్ కట్ గురించి చెప్పండి, మీ హెయిర్ కట్ గురించి చెప్పండి అక్క అని. సో నా హెయిర్ కట్ ఏంటి అంటే ఇది ఏంటో పరక్పుల్లలాగా అయిపోయింది. బట్ నాకు వాల్యూమ్ బాగానే ఉంటుంది కానీ బట్ లెంత్ పోకూడదు అని చెప్పి నేను పైనే మంచి ఎక్కువ లేయర్స్ చేయించేసాను. నా హెయిర్ కట్ ఏంటి అంటే ఇది లేయర్, ఫెదరో, స్టెప్ కట్ ఏంటో నాకు తెలియదు, బట్ మొత్తానికి ఏదో కట్ అయింది. సో దీని గురించి నాకు అంత క్లియర్గా చెప్పడానికి కూడా ఏం లేదు. హెయిర్ కట్ నేను బయట చేయించుకున్నాను రూట్స్లో, బాగానే చేశారు. బట్ కింద నాదేలేండి తప్పు, లెంత్ పోకూడదు అని చెప్తే పాపం వాళ్ళు పైన ఎక్కువ లేయర్స్ కట్స్ చేశారు కానీ కింద చేయలేదు. సో దట్ కింద వాల్యూమ్ కొంచెం తగ్గింది. సో ఇది వచ్చేసి మేబీ లేయర్ అనుకుంటా, లేయర్ కానీ స్టెప్ కట్ కానీ. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అక్క సో స్వీట్ అంట. థ్యాంక్ యూ సో మచ్, నేను స్వీటే. యా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నువ్వు చాలా బాగుంటావు ప్రగతి, ప్లీజ్ మీ హోమ్ టూర్ చెయ్యండి ప్లీజ్, ప్రజెంట్ హోమ్ టూరా. సో మీకు అందరికీ తెలుసు నేను హైదరాబాద్లో ఉంటాను అని వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పాను కదా. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి హోమ్ టూర్ చేయడం కష్టము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మా ఇల్లు ఫుల్ జాయింట్ ఫ్యామిలీ అనమాట, అందరూ ఉంటారు. ఇప్పుడు నేను హోమ్ టూర్ వీడియో చేస్తే అందరినీ ఎక్కడికి పంపించాలి చెప్పండి, అందరూ ఫుల్ హడావిడిగా అల్లరిగా అట్లా ఉంటాం అనమాట మేము ఇంట్లో ఫుల్గా. సో చాలామంది ఉంటారు కాబట్టి నేను హోమ్ టూర్ చేయడానికి నాకు కొంచెం సిగ్గు, అందరి ముందర ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడడానికి. సో అందుకనే నేను హోమ్ టూర్ వీడియోస్ చేయలేదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యూట్యూబ్ జర్నీ గురించి కావాలి అక్క ప్లీజ్, సో క్యూట్ లుక్ మీది అక్క. థ్యాంక్ యూ సో మచ్ సో క్యూట్ అన్నందుకు. సో యూట్యూబ్ జర్నీ గురించి అంటే నేను పెద్ద యూట్యూబర్ ఏం కాదు. యూట్యూబ్ జర్నీ గురించి కావాలి అక్క ప్లీజ్, సో క్యూట్ లుక్ అక్క మీది. సో థ్యాంక్ యూ సో మచ్. సో యూట్యూబ్ జర్నీ గురించి అంటే నాకు పెద్ద చెప్పడానికి కూడా ఏం లేదు. యాక్చువల్లీ మీకు అందరికీ తెలుసు నేను పెద్ద యూట్యూబర్, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అని అయితే నేను చెప్పలేను. ఎందుకంటే నేను స్టార్ట్ చేసి ఒక 7 months అట్లా అయ్యి ఉంటుంది. సో యా స్టార్టింగ్లో నేనైతే ఫస్ట్ వీడియోస్ ఏం పెట్టలేదు. సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తే అక్టోబర్ వరకు నేను 1-2 వీడియోసే పెట్టాను. తర్వాత నవంబర్లో పెట్టాను 2-3 వీడియోస్. నేను చాలా గ్యాప్ తీసుకున్నాను. ఇప్పుడు చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నాను కానీ ప్రతిరోజు ఒక వీడియో అట్లా. అప్పట్లో అయితే లైక్ స్టార్టింగ్లో నేను మంత్కి ఒక 2-3 వీడియోస్ అట్లా పెట్టేదాన్ని. సో అప్పుడు నాకు అనిపిస్తుంది అప్పుడు మంచిగా పెట్టుంటే ఇప్పటికి ఇంకా మంచి రీచ్ ఉండేది అని చెప్పి. సో యూట్యూబ్ జర్నీ అంటే నాకు పెద్ద చెప్పడానికి ఏం లేదు. చెప్పండి మీరే ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయి అని చెప్పి వాటి గురించి నేను ఆన్సర్ ఇస్తాను. సో నేను ఎట్లా స్టార్ట్ చేశాను ఏంటి అవన్నీ మీకు కావాలి అంటే ఒక మంచి వీడియో చేస్తాను. మీరు అడగండి లైక్ మీకు ఏమేమి క్వశ్చన్స్ తెలుసుకోవాలి అనుకుంటున్నారు అని చెప్పి. సో వాటి గురించి కావాలంటే నేను మీకు చెప్తాను. సో 25K అయింది, గివ్ అవే ఎప్పుడు ఇస్తారు అక్క? సో 25K అయిపోయింది, 25.5K సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. నాకు తెలిసి 6 అనుకుంటా, 25.6 అనుకుంటా ఈరోజుతో. సో ఏంటి అంటే లాస్ట్ క్వశ్చన్లోనే చెప్పాను కదా, June 5th వచ్చేసి నా బర్త్డే ఉంది. సో అందుకని చెప్పి వెయిట్ చేస్తున్నాను. అప్పుడు మంచిగా ఇద్దాము ఆ రోజు అని చెప్పి అనౌన్స్ చేద్దాము అని అయితే వెయిట్ చేస్తున్నాను. సో కొంచెం వెయిట్ చేయండి, ఇన్ని రోజులు వెయిట్ చేశారు కదా, ఒక 10 days అంతే వెయిట్ చేయండి. మంచిగా
చెప్పినట్టే మంచి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అయితే మీ అందరికీ హెల్ప్ అయ్యేలాగానే ఇస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎందుకు మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలి అనిపించింది అక్క? నీకు ఇష్టమా? ఇన్ రీక్రియేషన్ చాలా బాగున్నాయి అక్క, నీ గోల్ ఏంటి అక్క? మేకప్ ఆర్టిస్ట్ ఎందుకు అవ్వాలి అనిపించింది అంటే, అందరికీ సిచ్యువేషన్స్ అవి ఇవి చెప్తారేమో. నాకు సిచ్యువేషన్స్ వల్ల నేను మేకప్ ఆర్టిస్ట్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ మా ఇంట్లో వాళ్ళకి కూడా పెద్ద అది నెక్స్ట్ జర్నీ వీడియోలో చెప్తాను. సో డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ జస్ట్ రఫ్గా చెప్పాలి అంటే, నాకు ఇంట్రెస్ట్ అనమాట చిన్నప్పటి నుండి. సో అందుకే మేకప్ ఆర్టిస్ట్ అయ్యాను. సో నాకు ఈ జాబ్ చేయడము అవన్నీ పెద్ద ఇంట్రెస్ట్ లేదు, అంత సీన్ కూడా లేదనిపిస్తుంది నాకు. సో దాని మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, దీని మీద నాకు ఇంట్రెస్ట్ కాబట్టి జస్ట్ ఇంట్రెస్ట్, ఇంకా నా ప్యాషన్ మీద మాత్రమే వచ్చాను ఈ ఫీల్డ్లోకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రీక్రియేషన్ చాలా బాగున్నాయని అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. రీక్రియేషన్ వీడియోస్ నేను ఆపేసాను, ఎందుకంటే అదే వీడియోస్కి అలవాటు అయిపోతున్నారు. సో నెక్స్ట్ నేను ఏ వీడియో పెట్టినా కూడా పెద్ద ఇంట్రెస్టింగ్గా చూడట్లేదు. సో అందుకని రీక్రియేషన్ వీడియోస్ కొంచెం పక్కన పెట్టేశాను. చేస్తాను అవి కూడా. చాలామంది సాయి పల్లవి, సమంత, ఇట్లా చాలామంది సెలబ్రిటీస్ గురించి అడిగారు చేయమని. సో అవి కూడా నెక్స్ట్ నేను చేస్తాను. సో నీ గోల్ ఏంటి అక్క అంటే, నా గోల్ అంటే నాకేం లేదు, మంచిగా యూట్యూబ్లో మంచిగా సక్సెస్ అవ్వాలని ఉంది. ఇంకా నేను అకాడమీ పెట్టాలి అని ఉందన్నమాట. ఇదే నా గోల్, ఇంకేం లేదు. నాకు యూట్యూబ్లో ఒక మంచి 100K ఇట్లా మంచి సబ్స్క్రైబర్స్ వస్తే చాలు. ఇంకా కెరియర్లో అయితే నాకు మంచి అకాడమీ పెట్టాలని ఉంది, మేకప్ అకాడమీ. సో సూన్ దాని గురించి కూడా మీకు నేను అప్డేట్ ఇస్తాను. సో ఇదన్నమాట. మనం నెక్స్ట్ ఎప్పుడు డ్యాన్స్ చేస్తాం? నేను డ్యాన్స్ చేయడం మానేసి చాలా ఇయర్స్ అయిపోయింది, లైక్ 1.5 2 years అయిపోయింది. నా బీటెక్లో చేసిందే డ్యాన్స్. అప్పటి నుండి అసలు ఇప్పటి వరకు డ్యాన్స్ జోలికి వెళ్ళలేదు. సో నా పెళ్ళిలో చేస్తాను, ఇంకా డ్యాన్స్ అంతవరకు చేసే ఛాన్సెస్ కూడా ఏం లేవన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉందన్నమాట. యాక్చువల్లీ మీకు మ్యారేజ్ అయిందా అని అంట. అసలు ఏమన్నా క్వశ్చన్ అయ్యింది, మీకు అసలు నాకు పెళ్ళి అవుతే నా పెళ్ళి వీడియోస్ ఉంటాయి, లేదంటే మా ఆయనతో నేను వీడియోస్ చేస్తాను కదా ఆబ్వియస్లీ. యాక్చువల్లీ ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుంటే నాకు సిగ్గేస్తుంది అనమాట, కొంచెం షై ఫీల్ అవుతున్నా. సో నాకు మ్యారేజ్ ఏం అవ్వలేదు. నేను మరీ అంత పెద్ద అమ్మాయిని కాదు యాక్చువల్లీ. సో ఇంకా మ్యారేజ్ ఏం అవ్వలేదు. మీ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్? మా ఫ్యామిలీ మెంబర్స్ నేమ్సా? లైక్ మాది జాయింట్ ఫ్యామిలీ అనమాట, అందరము ఉంటాము. అందరి నేమ్సా లేదంటే మా మమ్మీ, డాడీ, మా సిస్టర్ ఇట్లా నేమ్స్ అయితే చెప్తాను చూడండి. సో మా డాడీ పేరు వచ్చేసి రవిశంకర్ అనమాట, మా మమ్మీ నేమ్ వచ్చేసి విజయలక్ష్మి, ఇంకా నేను వచ్చేసి ప్రగతి, నా సిస్టర్ వచ్చేసి ప్రతిభ, ఇంకా నా తమ్ముడు వచ్చేసి పూర్విత్ అనమాట. నా సిస్టర్ నా తమ్ముడు వచ్చేసి, మా నేమ్స్ బాగుంటాయి లైక్ ప్రగతి, ప్రతిభ, పూర్విత్. మీరు హ్యాపీగా ఈజీగా గుర్తుపెట్టుకునేయచ్చు. సో ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ పేర్లు అవన్నీ చాలా మంది ఉన్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హాయ్ అక్క ఇవన్నీ నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే హాయ్ బాయ్ చెప్పేశాను. సో హాయ్ అక్క బాగున్నారా? నేను చాలా 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 బాగున్నాను. లాస్ట్ క్వశ్చన్, పెళ్ళి ఎప్పుడు మేడం అంట. సో పెళ్ళికి ఇంకా చాలా చాలా టైం ఉంది. సో ఇందాకే చెప్పాను కదా, నాకు సిగ్గేస్తుంది ఇలాంటి క్వశ్చన్స్ మీరు అడుగుతుంటే. సో పెళ్ళి అనే పంచాయతీ ఏమైనా వస్తే నేను ఖచ్చితంగా మీకు పెద్ద అప్డేట్ అయితే ఇస్తాను. చిన్నది ఏదైనా నేను అది కొన్నాను ఇది కొన్నాను అంటేనే మీకు ఫుల్ కెమెరా పెట్టేసి వీడియో చేసేస్తాను కదా, అలాంటిది పెళ్ళి అని అంత పెద్దది ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీకు చెప్తాను. సో ఇదన్నమాట వీడియో. నా గురించి మీకు కావాల్సినవన్నీ చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటే నేను స్కిప్ చేసి ఉంటే ఐఎమ్ సారీ. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ నేను చెప్పాను. ఇంకా నెక్స్ట్ యూట్యూబ్ జర్నీ గురించి నేను ఖచ్చితంగా ఒక 2 daysలో, నేను ఈ వీడియో పెట్టిన ఒక 2 daysలో ఆ వీడియో కూడా పోస్ట్ చేసేస్తాను. సో క్వశ్చన్స్ అన్నీ దీంట్లో రాసుకున్నాను, కానీ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో మీ గివ్ అవే గురించి అసలు కంగారు అవ్వద్దు. June 5th నేను అనౌన్స్ చేసేస్తాను ఆ గివ్ అవే గురించి. సో మీకు డేట్ కూడా ఇచ్చేసాను కదా ఎప్పుడు అనౌన్స్ చేస్తాను అని చెప్పి. సో ఆ రోజు ఏంటి అంటే నాకు కొంచెం స్పెషల్ ఉంటుంది కదా, ఆ రోజు అనౌన్స్ చేస్తే బాగుంటుంది, కొంచెం స్పెషల్గా నా ఫస్ట్ గివ్ అవే కదా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. సో అన్నీ ఆర్డర్ చేశాను. సో అవన్నీ రాగానే కూడా నేను మీకు అన్నీ ఏమేమి పంపిస్తున్నాను అని కూడా మీకు వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ అస్సలు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.